వెల్కమ్ బ్యాక్ టు జీవీబీ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్. ప్రతిరోజు న్యూస్ పేపర్ నుంచి కరెంట్ అఫైర్స్ మీకు పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేస్తాము. మరి గ్రూప్స్ వాళ్ళకి ముఖ్యంగా కరెంట్ పాలిటీ కానీ ఎకానమీ కానీ ఎస్ఎన్టీ కానీ వారికి ప్రత్యేకంగా అందజేస్తాము. అదేవిధంగా ప్రస్తుతం ట్రెండ్లో డైలీ ఎగ్జామ్స్ కావచ్చు, వీక్లీ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారికి ప్రతి ఒక్కరికి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నా సరే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యంగా ఉంటుంది. మరి ఆన్లైన్ ఎగ్జామ్ రాసినటువంటి పేపర్ కూడా మీకు ప్రతిరోజు పీడిఎఫ్లో అందిస్తాము. మా వాట్సాప్ గ్రూప్ సభ్యత్వం పొందే వారికి గత నెల కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో అది ఉచితంగా అందిస్తాము. కేవలము నెలకు ₹49 మాత్రమే. 7702516167 నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు. మరి మనము కరెంట్ అఫైర్స్లకి వెళ్దామండి, క్లాసులకి. ఎస్ అండి, మన కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు ఈ విధంగా ఉంటుంది అనమాట. April 27, 28 సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని అయితే మీకు అందిస్తున్నాను ఇక్కడ. మరి సోర్స్ మనకి డైలీ న్యూస్ పేపర్స్ అనే విషయాన్ని మీరు మర్చిపోమాకండి. మరి కరెంట్ పాలిటీ విషయంలో మనకి న్యూస్లో వచ్చిన అంశం ముఖ్యంగా చూసినట్లయితే, ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పుదుచ్చేరిలో మాహ్యా జిల్లాలో మనం చూసినట్లయితే 31 పోలింగ్ స్టేషన్లలో పూర్తిగా కూడా మహిళలే అక్కడ విధులైతే నిర్వహించి చరిత్ర సృష్టించారు. వీరు 139 మంది మొత్తం స్త్రీలు ఈ యొక్క విధుల్లో పాల్గొన్నారండి. మరి మాహేలో మనకి లింగ సమానత్వం కూడా కనిపిస్తుందని అయితే చెప్పవచ్చు. అక్కడ మొత్తం ఓటర్లు 31,000కు పైగా ఓటర్లు ఉంటే అందులో 16,675 మంది పురుషులే ఉండడం అనేది మనకి ప్రత్యేక అంశంగా మనము చూడవచ్చు. అదేవిధంగా చట్టం లేకుండా ఎల్ఓసీలు ఏ విధంగా జారీ చేస్తారు, ఇలా జారీ చేయడం అనేది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అనేసి మనకి బాంబే హైకోర్టు అనేది చెప్పడం జరిగిందనమాట. అంటే ఇక్కడ రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎవరైతే ఉంటారో, అంటే బ్యాంకులో లోన్ తీసుకొని కట్టుకున్న ఎగవేత చేసే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారిపైన ఎటువంటి నిర్దిష్ట చట్టం లేకుండా ప్రభుత్వ రంగ బ్యాంకుల యొక్క వినతి మేరకు ఈ యొక్క సర్కార్ అంటే ప్రభుత్వం అనేది లుక్అవుట్ సర్క్యులర్లు అనమాట. ఓకే, ఎల్ఓసీలను జారీ చేయడం అనేది మామూలుగా ఈ యొక్క వ్యక్తుల యొక్క ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుందనేసి అయితే మనకి బాంబే హైకోర్టు అనేది తెలియజేసింది. అదేవిధంగా నోటా విజేతగా నిలిస్తే అనే ఇన్ఫర్మేషన్ మనకి న్యూస్ రావడం జరిగిందనమాట. అంటే ఇటీవల మనం చూసినట్లయితే సూరత్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఏకగ్రీవం అయ్యారండి ఒక బీజేపీ అభ్యర్థి. ఈ క్రమంలో మనకి ఈ అంశం అనేది ఎక్కువగా అయితే మనకి న్యూస్లో రావడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ మనకి నోటా కూడా ఉంది, మీకు తెలిసిన విషయం. ఈవీఎంలో మనకి నోటా కూడా కనిపిస్తుంది. మరి ఒకవేళ అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలి అనే విషయం పైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అనే సుప్రీంకోర్టులో దాఖలు చేసిన వ్యక్తి ఎవరంటే శివ్ ఖేడా గారు అనమాట. ఇతను ఒక రచయిత మరియు స్ఫూర్తిదాయక ఉపన్యాసకుడు అనమాట. అంటే మోటివేట్ చేస్తారు అందరినీ. ఓకేనా. మరి ఇక నోటాకు అధిక ఓట్లు వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఇతను చెప్పిన వర్షన్ ఏంటంటే శివ్ ఖేడా గారు తదుపరి 5 సంవత్సరాల వరకు ఆ యొక్క అభ్యర్థి ఏ ఎన్నికల్లో కూడా పోటీ పడకుండా నిబంధనలు రూపొందించాలని అయితే ఈ యొక్క పిటిషనరు సుప్రీంకోర్టులో పిటిషన్లో తెలియజేశారు. మరి ఈ క్రమంలోనే నోటాను ఒక కల్పిత అభ్యర్థిగా తెలియజేస్తూ విస్తృత ప్రచారం చేయాలని కూడా ఈ యొక్క పిటిషనర్ కోరారు. ఈ క్రమంలోనే ముఖ్యమైన చూసినట్టు మీకు చెప్పాను ఇదివరకునే సూరత్ లోక్సభ స్థానంలో ఒక అభ్యర్థి ఏకగ్రీవం అయ్యారనమాట. మరి ఒకవేళ ఒకరే నామినేషన్ వేసినా కూడా నోటా అనే ఒక ఆప్షన్ ఉంది కదా, మరి దాంతో అయినా పోటీ పడాలి కదా అని ఒక ఈ పిటిషన్ తెలియజేశారు. ఒకవేళ నోటా కన్నా అతనికి తక్కువ ఓట్లు రావచ్చునేమో. మరి ఈ క్రమంలోనే మనకి ఒక సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్కి ఒక నోటీస్ అయితే జారీ చేసింది. త్వరలో ఇంకా ఎన్నికల కమిషన్ కూడా ఒక స్వయం ప్రతిపత్తి అంటే రాజ్యాంగ సంస్థ కాబట్టి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలన్నమాట మనం. ఓకే, నెక్స్ట్ 11 ఏళ్ల క్రితం తొలిసారిగా నాగాల్యాండ్లో వీవీప్యాట్లు వినియోగం జరిగింది. ఎస్, మనం చూస్తే గతంలో మనకి బ్యాలెట్ ఓట్లతో ఎలక్షన్ జరిగేదనమాట. మన అఖండ భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో కోట్ల ఓట్లు ఉన్నటువంటి దేశంలో ఈ బ్యాలెట్లు ఉపయోగించి ఎన్నికలు నిర్వహించడం అనేది కష్టసాధ్యాలు ఉన్నప్పుడు ఈ యొక్క ఈవీఎంలను అయితే మనకి ఎన్నికల ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు ఓటర్ వెరిఫికేషన్ పేపర్ ఆడిట్ ట్రైల్ అంటారనమాట వీవీప్యాట్ తీసుకొచ్చారు. ఇందుకోసం ముఖ్యంగా 2013 సంవత్సరంలో నియమావళి నిబంధనలు రూపొందించారనమాట.
కాబట్టి గతంలో ఉన్నటువంటి 1961 చట్టానికి సవరణ కూడా చేశారు. మొట్టమొదటిసారిగా ఈ యొక్క వీవీప్యాట్లు ఎక్కడ వినియోగించారంటే నాగాల్యాండ్ రాష్ట్రంలోని నోక్సేన్ యొక్క శాసనసభ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో అండి. ఓకేనా, ఉప ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఈ యొక్క వీవీప్యాట్లను వినియోగించారు. ఇందుకోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రానికి ఈవీఎంకు ఓ బ్యాలెట్ యూనిట్ను అమరుస్తారు. అదేవిధంగా ఒక నియంత్రణ యూనిట్ కూడా మనకి అక్కడ అమరుస్తారనమాట. దేశంలో రహస్య ఓటింగ్ విధానం అమల్లో ఉన్నందువల్ల ఈ యొక్క వీవీప్యాట్స్ ఏవైతే ఉంటాయో స్లిప్స్ అవి ఓటర్ తన వెంట తీసుకు వెళ్ళకూడదనమాట. కాబట్టి పోలింగ్ పూర్తయ్యాక ఈ యొక్క ఈవీఎంలతో పాటు ఆ స్లిప్పులని 45 రోజుల పాటు స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరుస్తారు. ఒకవేళ మీకు ఫలితాలు వెలువడిన తర్వాత మీకు ఏదైనా సందేహాలు ఉంటే అప్పుడు 45 రోజులు లోపు హైకోర్టును అయితే ఎవరైనా సరే ఆశ్రయించవచ్చు. మరి 2019 నుంచి అన్ని స్లిప్స్ లెక్కించకపోతున్నారు కావచ్చు, కానీ ఒక నియోజకవర్గానికి ర్యాండమ్గా ఒక 5 పోలింగ్ కేంద్రాల నుంచి అయితే ఈ యొక్క వీవీప్యాట్తో పాటు అంటే ఈ యొక్క వీవీప్యాట్ ఉన్నటువంటి యొక్క స్లిప్పులను కూడా లెక్కిస్తున్నారనమాట. ఈ విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మొత్తం స్లిప్పుల్ని కౌంట్ చేయాలి అనేసి అయితే ఇటీవల అయితే సుప్రీంకోర్టు అనేక రకాల పిటిషన్ అయితే వేస్తున్నారు. మరి చూద్దాం. మరి కరెంట్ ఎకానమీ కింద మనం చూసినట్లయితే భారత్ జీడిపి వృద్ధి 6.6% అనేసి అయితే మనకి డెలాయిట్ ఇండియా అయితే చెప్పింది. ఓకేనా, మరి ఆర్థిక సంవత్సరంలో 2004-2005 భారత్ జీడిపి వృద్ధి అనేది 6.6గా నమోదు కావచ్చని డెలాయిట్ ఇండియా అనేది అంచనా వేసింది. అదేవిధంగా ఇండియా ఎకనామికల్ అవుట్లుక్ అనే ఒక పేరుతో ఈ యొక్క నివేదిక అయితే వెల్లడించారనమాట. 2025-26లో భారత్ జీడిపి 6.75% కూడా ఉండవచ్చు అనేసి అయితే ఈ యొక్క డెలాయిట్ ఇండియా ముందుగానే అంచనా వేసి చెప్పింది. అదేవిధంగా ఈ యొక్క ఆర్బీఐ ఇటీవల ఏం చేస్తుందంటే ఈ యొక్క స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఎస్ఎఫ్బీలు అండి, వాటికి యూనివర్సల్ బ్యాంకులుగా మార్పు చెందడం కోసము దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. మరి ఇలా ఎస్ఎఫ్బీలు యూనివర్సల్ బ్యాంకులుగా మారడానికి కొన్ని అర్హతలు కూడా తెలియజేస్తుందన్నమాట. గత మార్చిలో ముగిసిన త్రైమాసికం నాటికి కనీసం 1000 కోట్లు నెట్వర్త్ అనేది కలిగి ఉండాలి. అదేవిధంగా గడిచిన 2 ఆర్థిక సంవత్సరాల్లో నికర లాభాలు నమోదు చేసుకోవడంతో పాటుగా స్థూల నిరర్థక ఆస్తులు అనేది 3% లేదా అంతకన్నా తక్కువగా ఉండాలని చెప్పింది. మరి నికర ఎన్పిఏలు 1% లేదా అందుకన్నా తక్కువగా ఉండాలని చెప్పింది అనమాట. మనకి చూస్తే 2014 నవంబర్లో ఆర్బీఐ అనేది ఈ యొక్క స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లైసెన్సులకు కావాల్సినటువంటి మార్గదర్శకాలు కూడా జారీ చేస్తున్న విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. చూసా ఈ విధంగా ఎకానమీ మొత్తం మనం క్లియర్గా ఇచ్చాము. మరి సైన్స్ అండ్ టెక్నాలజీ కింద కూడా మనం ఇక్కడ ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా గురించి, భారత్లో ఎత్తైన ప్రాంతాల చిన్నారులకు స్టంటింగ్ ముప్పు ఎక్కువగా ఉందన్నమాట. అంటే 5 ఏళ్ళలోపు వయసున్నటువంటి 1,65,000 మంది చిన్నారులను అయితే మనకు ఈ యొక్క డేటా విశ్లేషణ ఆధారంగా మణిపూర్ అండి, ఇది మణిపూర్ అకాడమీ ఆఫ్ ద హైయర్ ఎడ్యుకేషన్ వారైతే ఈ యొక్క విశ్లేషణ చేసిన తర్వాత ఎత్తైన ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకు ముఖ్యంగా ఆకలి మందగించవచ్చని, పోషక పదార్థాల యొక్క శోషణ తగ్గిపోతుందని, దీనివల్ల వారికి ముఖ్యంగా స్టంటింగ్ ముప్పు ఎక్కువగా ఉంటుందనేసి అది కూడా 36% ఉంటుందన్నమాట ఆ ప్రాంతాల్లో పిల్లలకు. మరి 1000 మీటర్ల కన్నా ఎత్తైన ప్రాంతాల్లో చిన్నారులు ఎవరైతే ఉంటారో వారికి ఒక ముప్పు 40% కన్నా ఎక్కువగా ఉంటుందనేసి అయితే వాళ్ళు తెలియజేయడం జరిగిందనమాట. ఈ విధంగా మనకి ఎస్ఎన్టీ అంశాలు కూడా ఉన్నాయి, ఎకానమీ అంశాలు కూడా ఉన్నాయన్నమాట. మరి జాతీయంలో మనం చూస్తే ఇకపై 2 సార్లు ఏటా సిబిఎస్ఈ పరీక్ష అనేది నిర్వహించాలనేసి అయితే ఇక సిబిఎస్ఈ బోర్డుకి అయితే విద్యాశాఖ అనేది సూచనలు జారీ చేసింది. అది 2025-26 నుంచి అయితే పాటించాలని చెప్పింది. గత విద్యా సంవత్సరాలు కూడా ఈ సూచన చేస్తుంది, కానీ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ పెట్టలేదు. మరి దక్షిణ భారతదేశంలో నీటి సంక్షోభం ఎక్కువగా ఉందనేసి అయితే మనకి కేంద్ర జల సంఘం అయితే తెలియజేస్తూ ఉంది. హార్లిక్స్ అనేది హెల్త్ డ్రింక్ కాదు అనేసి మనకి FSSAI వారైతే తెలుపుతున్నారు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. మరి అంతర్జాతీయ అంశాలు, భారతీయులకే CEO అవకాశం ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉందనేసి, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనేసి మనకి ఈ యొక్క అమెరికా రాయబారి ఎవరైతే ఉన్నారో
ఎరిక్ గార్సెట్టి గారు అయితే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరి అమెరికా, చైనా కూడా ఇటీవల 5 సూత్రాలపైన ఏకాభిప్రాయం చేసుకుంటున్నట్లు మనం గమనించవచ్చు అనమాట. మరి రష్యా ఆస్తులను కూడా స్వాధీనం చేసుకునేసి అమెరికా డీడాలరైజేషన్ వేగవంతం చేసి ఈ యొక్క రష్యా ఆస్తులను అమెరికా స్వాధీనం చేసుకుంటే డీడాలరేషన్ అనేది వేగవంతం అవుతుంది అనేసి అయితే మనకి ఒక మాజీ IMF అధికారి కూడా తెలియజేయడం అనేది జరిగిందనమాట. ఈ విషయాన్ని అయితే మీకు క్లియర్గా ఇచ్చాను. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ సంస్థలు కావచ్చు సమర్థన యాప్ని ఉపయోగిస్తున్నారు. ఎన్నికల్లో సమస్యాత్మక మరియు సాధారణ పోలింగ్ కేంద్రాల యొక్క లొకేషన్ తెలుసుకోవడం కోసం అయితే సమర్థ అనే ఒక యాప్ని ప్రతి ఆఫీసర్స్ ఉపయోగించాలి అనేసి అయితే మనకి ఇక్కడ మన రాష్ట్ర ఎన్నికల అధికారి గారు అయితే తెలియజేశారు. నూతన కోర్టు భవనం కూడా ఇటీవల మనకి ప్రారంభోత్సవం అయితే జరిగింది చిత్తూరులో. తెలంగాణ అంశాలు కావచ్చు, సెల్ ఫోన్ల యొక్క రికవరీలో మనకి తెలంగాణ స్టేట్ అనేది 2nd ప్లేస్లో నిలిచిందనమాట దేశంలో. మరి 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అనేది 83.35 లక్షల కోట్లకు చేరుకోవచ్చు అనేసి అయితే డి ప్రసాద్ గారు అయితే తెలియజేశారనమాట. ఇంకా యుద్ధవీర్ పురస్కారం మనకి శ్రీదేవి ప్రసాద్ గారికి అయితే వచ్చింది. ఆమె శంకర్ ఫౌండేషన్ యొక్క వ్యవస్థాపకురాలుగా మనం చెప్పవచ్చు అనమాట. 60 ఏళ్ల వయసులో అందాల కిరీటం దక్కించుకున్నటువంటి అలెహాంద్రా మారిసా రోడ్రిగేజ్ అనే ఆమె అర్జెంటీనాకు చెందింది. ఈమె గురించి నేను మీకు క్లియర్గా ఇచ్చాను. ఇలా మనకి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ మీకు అందిస్తూ ఉంటామండి. ఇలా కరెంట్ అఫైర్స్ ఇచ్చి వదిలేకుండా మీకు ఇదే కరెంట్ అఫైర్స్ పైన ఆ రోజు ఎగ్జామినేషన్ కూడా నిర్వహిస్తాము. మరి ఎగ్జామ్ నిర్వహించిన పేపర్ కూడా నేను మీకు PDF రూపంలోనే గ్రూప్లో అందిస్తాను. వాట్సాప్ గ్రూప్లోనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీకు ఎవరికైనా సరే మన కరెంట్ అఫైర్స్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ యొక్క తెలిపిన నెంబర్కి అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా నెంబరు. మరి ఇక్కడ మీకు కనిపిస్తుంది 7702516167 నెంబర్కి మీరు మెసేజ్ చేయవచ్చు. మీకు ప్రిపరేషన్కి ఇది మరింత ఉపయోగపడుతుందని అయితే నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.